హలో ఎవ్రీవన్, ఈరోజు నేను ఈ వీడియోలో మా ప్రాంతంలో గిరిజనులు అటవీలో ఉండేటువంటి అటవీ ఉత్పత్తులను ఉపయోగించి వాటిని అమ్ముకుంటూ తమ జీవనాన్ని గడుపుతూ ఉంటారు. దానిలో భాగంగా అటవీలో దొరికే వెదురుతో హస్తకళ నైపుణ్యాలను మీకు నేను చూపించబోతున్నాను. దాంట్లో భాగంగా ఈరోజు గిరిజనులు అడవిలో సేకరించిన వెదురుతో చేసేటువంటి చేటలు మీరు చూస్తున్నారు కదా, అవి కోలగుళ్ళు అన్నమాట. ఇలాంటి బుట్టలు, చేటలు, పెద్ద పెద్ద చేపలు ఇలా గిరిజన ప్రాంతంలో దొరికేటువంటి అటవీ ప్రాంతంలో దొరికేటువంటి వెదురుని సేకరించి ఇలా అమ్ముతారనమాట. ఇలా వాళ్ళు సొంతంగా ఇట్లా తయారు చేసి వాటిని వారపు సంతలో తీసుకొచ్చి అమ్ముతారు. అక్కడ చూస్తున్నారు కదా, అవి నాగలి అంటారనమాట. ప్రజెంట్ మనము ట్రాక్టర్లని ఉపయోగించి దున్నుతున్న రోజుల్లో ఇవి, కానీ వారు ఇప్పటికీ కూడా గిరిజన ప్రాంతంలో అలాంటి నాగలిని ఉపయోగించి దున్నుతారనమాట. ఇతను చూడండి సాంప్రదాయ దుస్తుల్లో ఎట్లా ఉన్నారో, ఆ వెనకతల కనిపిస్తున్నాయి కదా, అది నాగలి కర్ర అనమాట. సో ఇక్కడ అంతా కూడా గిరిజనులు వీటిని కొనుక్కుంటారు. చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద చేటలు, దాంగరలు, అలా బుట్టలు చాలా రకాల ఉన్నాయన్నమాట. ఇక్కడ గిరిజనులు వాళ్ళు పండించేటువంటి పంటలు నిల్వ ఉంచుకోవడానికి పెద్ద పెద్ద బుట్టలు అలాగే చూస్తున్నారు కదా, వాటిని దాంగర అని అంటారంట. సో దాంగర అంటే ఏంటంటే వాళ్ళు దినుసులు ఆరబెట్టుకుంటారనమాట. ఇక్కడ చూస్తున్నారు చేటలు అవి కనిపిస్తున్నాయి కదా, చూడండి. ఇక అట్లా పోతే బుట్టలు కనిపిస్తాయి. బుట్టలు మ్యాక్సిమం అందరికీ తెలుసు బుట్టలు. సో గిరిజన ప్రాంతంలో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు వీరు బుట్టలని అల్లుతారనమాట. సో కనిపిస్తుంది కదా, అది నాగలి. వీరు పంట పొలాలను వీటితోనే దున్నుతారనమాట. ఇవి కూడా విక్రయానికి వారపు సంతలో వాళ్ళు తయారు చేసి తీసుకొస్తారనమాట. సో చూస్తున్నారు కదా, చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది కదా మా గిరిజన పల్లెలో ఒక చిన్న సంత అన్నమాట. సో చూడండి, ఈ సంతలో పట్టణం నుంచి కొంతమంది వ్యాపారులు వచ్చి, సాహుకారులు వచ్చి వీటిని కొనుగోలు చేసి తీసుకుని వెళ్తారనమాట. చూడండి, తర్వాత ప్రతి పండగకి అలాగే పెళ్ళిళ్ళకు ప్రతి కార్యక్రమానికి కూడా గిరిజన ప్రాంతంలో బుట్టలు, చేటలు వాటిని మాత్రం ఉపయోగిస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వివాహము ఏదైనా కావచ్చు, దానికి బియ్యం ఏరడానికి కావచ్చు, అట్లా అన్నిటికీ కూడా బుట్టలను ఉపయోగిస్తారు. సో చూడండి, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఈ సంతలో దొరుకుతాయి. సో సంత కదండి, సంతలో ఇలా విక్రయానికి మేకల్ని అట్లా కూడా తీసుకొస్తారనమాట. సో చూడండి, ఇది గిరిజన ప్రాంతంలో ఒక చిన్న సంత అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ సాహుకారులు వచ్చి వ్యాన్లతో వాహనాలతో వచ్చి వీటిని కొనుగోలు చేసి తీసుకెళ్ళి మైదాన ప్రాంతంలో వీటిని అమ్ముతూ ఉంటారనమాట. సో చూడండి, చేపలు, ఇకపోతే అన్ని రకాలు ఉంటాయి, కోలగుళ్ళని, పుట్టలు. సో చూస్తున్నారు కదా, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.